కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ వారి దృష్టికి తీసుకుని వెళ్తారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడి నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి వారి రిమార్క్స్తో పాటు నా రిపోర్ట్ను కూడా పంపిస్తానని చెప్పారు. నా తరఫున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్టులు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ వారికి పంపించడం జరుగుతుంది. కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్కి అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరు అన్ని విషయాలు పరిగణనలో తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ను పంపించాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. అన్నీ మాట్లాడారు. మీటింగ్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి దాన్ని కూడా రిపోర్ట్లో పంపించాను. ఆ విషయాన్ని కూడా వారు లెటర్ ఇచ్చారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తీసుకున్నాను. అదంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అది సరైన నేను నేను 3 గంటలు గాంధీ భవన్లో కూర్చున్నాను. ఒకరోజు ముందు నుంచే నేను గాంధీ భవన్లో 3 గంటల నుంచి నేను ఇచ్చిన నోటీసులోనే 3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొని నాకు సబ్మిట్ చేయమని చెప్పాను. దానికి మీరు అక్కడ అడగాల. అది పంపించారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను. అయినా వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం మనకి ఏ కేసు మన దృష్టికి వచ్చిందో, దేనికి నోటీసులు ఇచ్చామో, ఎక్కడ సమాధానం చెప్పారో దాని మీదనే రిపోర్ట్ ఇస్తాం. తక్కిన విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు
చూసుకుంటారు. ఈ వాటన్నిటి గురించి సమగ్రమైన రిపోర్ట్ పంపించాను. అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమి రిపోర్ట్ చేస్తుందో చెప్తాను. నేను అదే రిపోర్టుని నేను చెప్పిని నేను నోటీసులు ఇచ్చినవి అవి ముఖ్యం. తక్కిన ఎవరు ఉన్నాయో లేవు అనేది మీరు ఏదైనా రాసుకుంటే అది మీ ఇష్టం. మీరు నేను ఏం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు ఏం పెట్టారు ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోద్ది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితికి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్